So hey guys, welcome back to our channel. So tomorrow online server game లో అయితే మనమైతే మన హౌస్ ని రీక్రియేట్ చేయబోతున్నాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు అయితే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే మన ఇల్లుని నేను రీక్రియేట్ చేయబోతున్నాను. అది కూడా ఇప్పుడే ఎందుకు చేయాలనిపించింది అది కూడా మీకు చెప్తాను, వెయిట్ చేయండి. సో అదేంటంటే నేను అంటే యూట్యూబ్ స్క్రోల్ చేసేటప్పుడు మనకి టుమారో సర్వర్ గేమ్ ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది కదా. సో ఎవరో గేమ్ చేసి ఆడారు అన్నట్టు. సో అతన్ని నేను అంటే టచ్ చేశాను, అంటే చూద్దాంలే ఎలా ఉంటుంది అనేసి ప్రెస్ చేస్తే వావ్ గాయస్, చాలా అంటే చాలా బాగా క్రియేట్ చేశాడు తెలుసా అతను. ఇల్లు ఇంత బాగా క్రియేట్ చేయొచ్చా అనిపించింది నాకు. సరే అనేసి అప్పటి నుంచి డిసైడ్ అయిపోయినా నేను కూడా నా రూమ్ని రీక్రియేట్ చేస్తాను అండ్ చాలా బాగా అప్డేట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ గేమ్ గురించి ఫస్ట్ తెలియకపోదు. నేను నా సొంతంగా ఇప్పటిదాకా నేను చేసిందంతా నా సొంతంగా, నేనేం వీడియోస్ చూడలేదు, కాకపోతే దీని గురించి నాకు తెలీదు ఫస్ట్. దెన్ నేను నిన్న ఒక వీడియో చూసినాక నాకు ఆ పిచ్చి లేచింది, నేను కూడా నా రూమ్ అంటే హౌస్ని రీక్రియేట్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను అనేసి. సో ఇంకేంటి లేట్ చేయకుండా నేనైతే వెళ్ళిపోయాను కట్టెలు తీసుకురావడానికి. బట్ మళ్ళీ వచ్చాను, ఎందుకు అంటే నేను వాటర్ మర్చిపోయాను. ఇప్పుడు అంతా హార్డ్ వర్క్ చేస్తాను కదా, సో ఆ హార్డ్ వర్క్కి వాటర్ ఫుడ్ ఖచ్చితంగా కావాలి కాబట్టి సో వాటర్ తీసుకున్నాను అండ్ ఇక్కడ తినడానికి కొంచెం మాంసం కూడా తీసుకున్నాను. సో ఫటాఫట్ దీన్ని తీసుకొని నేనైతే వెళ్ళిపోయాను కట్టెలు తీసుకోవడానికి. ఎందుకంటే మనకు కావాల్సింది మెయిన్ కట్టెలు అండ్ ఫైబర్. సో అది మనకి చాలా కష్టంగా దొరుకుతుంది, బట్ పర్లేదు. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది కట్టెలు. అండ్ అక్కడ నాకు ఒక ఈవెంట్ దొరికింది ఇక్కడ. సో ఆ ఈవెంట్కి అయితే నేను వెళ్ళిపోయాను. అండ్ అక్కడ మనం వీళ్ళని చంపడానికి ఉంటుంది, ఆ ఈవెంట్ గెలిచినట్టు ఉంటుంది. అండ్ అక్కడ కట్టెలు ఉన్నాయి కదా, వాటిని కూడా నేను తీసుకున్నట్టు అవుతుంది. సో ఇక్కడ వీటిని అయితే ఫటాఫట్ చంపేసిన తర్వాత అయితే నేనైతే ఆ పనిని మొదలు పెట్టాలి. అండ్ ఇక్కడ చాలా గుడ్డెలుగా ఉన్నారు. అండ్ నా దగ్గర ఈ కత్తి లేకుండే ఫస్ట్. ఈ ఈవెంట్లో ఇలాంటి ఈవెంట్స్ వస్తాయి కదా, ఆ ఈవెంట్లోనే మనకైతే ఇలాంటి వెపన్స్ లైక్ అవన్నీ దొరుకుతాయి అన్నట్టు. సో ఫైనల్గా ఈ గుడ్డెలను చంపేస్తే మేబీ ఈ మిషన్ మనకి కంప్లీట్ అవ్వచ్చు. ఒకరిని చంపేసినా ఇంకొకటి ఉంది, దీన్ని కూడా చంపేస్తే ఇక్కడ థర్డ్ మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనకి ఫోర్త్ మిషన్ అనేది వస్తుంది. అండ్ ఓకే, నా దగ్గర హెల్త్ కూడా లేదు. ఓకే, సో ఇక్కడ నుంచి వస్తున్నారు. సో దీన్ని చంపేసిన అండ్ ఇంకొకటి ఇది, ఇంకా దీన్ని చంపేస్తే అయిపోతుంది. ఇంకా ఇద్దరే ఉంటారు, దీన్ని కూడా వేసేసిన అండ్ ఇంకొకటి ఇది. సో దీంతో అయితే మన మిషన్ అనేది కంప్లీట్గా అయిపోయింది అన్నట్టు. అండ్ నాకు దొరికింది ఇది విషపూరితమైన ఇది. సో దీన్ని అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ మాంసం కావాలి కదా మనకి, సో మాంసాన్ని కూడా నేనైతే ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఓకే, సో మాంసం నేను దీన్ని ఫస్ట్ అయితే మెడిసిన్ని తీసుకోవాలి, బికాజ్ నా దగ్గర కొంచెం కూడా హెల్త్ లేదు. ఇప్పుడు నేను కట్టెలు అవన్నీ కట్ చేయాలి కాబట్టి నా దగ్గర హెల్త్ కావాలి, బట్ నా దగ్గర హెల్త్ అయితే ఇప్పుడు లేదు. సో నేను ఫస్ట్ హెల్త్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఆ ఐటమ్ మన దగ్గర లేదు కాబట్టి మన ఇట్లా బ్యాగ్లో ఉంటుంది. సో దాంట్లో నుంచి మనం తీసుకొని ఈజీగా అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఫైనల్గా అంత అయిపోయింది కాబట్టి నేనైతే వాటిని తీసుకుంటాను. ఏది ఇక్కడ కింద ఉంది. సో దీన్ని తీసుకొని నేనైతే క్రియేట్ చేసుకుంటున్నాను మెడిసిన్ని. దాన్ని క్రియేట్ చేసుకున్నామంటే బ్యాండేజ్ని క్రియేట్ చేసుకున్నాం అనుకో అయిపోతుంది, హెల్త్ అనేది పెరుగుతుంది. సో నా దగ్గర వాటర్ది అండ్ ఇది ఫుల్లే ఉంది, కాకపోతే హెల్త్ది బ్యాండేజ్ది తక్కువ ఉండే. సో దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా ఈ ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. మాంసం కూడా ఎవరి దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు నేను కట్టెలను అయితే స్టార్ట్ చేస్తాను, అంటే కొయ్యడం లైక్. సో అలా చేసినప్పుడు మనకైతే బాగా కట్టెలు అయితే మన ఇల్లుని అప్గ్రేడ్ చేయొచ్చు. అండ్ ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. సో ఎండ్ వర్క్ అనేది దీన్ని చూడండి. అండ్ నేను ఎలా క్రియేట్ చేశానో అది కూడా చెప్పేసి వెళ్ళండి. సో ఐ హోప్ నేను అంతా బాగా క్రియేట్ చేయకపోవచ్చు, బట్ మినిమం క్రియేట్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఫస్ట్లో ఎవ్వరికి తెలీదు, తర్వాత తెలుస్తుంది. సో నాకు కూడా ఈ గేమ్ గురించి నేనైతే సొంతంగా తెలుసుకున్నాను. మీరు ఎలా తెలుసుకున్నావో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను కట్టెలు ఒక 500 దాకా అయితే టార్గెట్ పెట్టాను. మేబీ మన 500 కట్టెలను కొయ్యగలమా లేదా అనేసి నాకైతే తెలియదు, బట్ మేబీ కొయ్యగలమేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఈ టాస్క్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అని కోరుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ ఫైనల్గా కొన్ని కట్టెలు అయితే నేనైతే
కోయడం స్టార్ట్ చేశాను అన్నట్టు. సో ఇక్కడ మనకి ఈ కట్టె కూడా ఓకే చలో ఫటాఫట్ దీన్ని తీసుకొని అండ్ అప్పుడు మనం మన ఇల్లుని రీక్రియేట్ చేయొచ్చు. కట్టెలు ఇంకా ఫైబరే ఎక్కువ కావాల్సి వస్తుంది. సో ఇక్కడ 400 అయింది కాబట్టి నేను ఇంకా ఇవి దాన్ని ఏమంటారు స్టోన్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకోవడానికి వెళ్ళాను. బట్ అవి కనిపించేసరికి సరేలే మనం రిటర్న్ అవుదాం వేరే ప్లేస్కి వెళ్దాం అనేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకు అంటే అక్కడ మనకి ఇంకొన్ని ఫైబర్ అలాంటి ఏమైనా ఐటమ్స్ దొరకవచ్చు. సో నేనైతే అక్కడికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. అండ్ లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాం ఫటాఫట్. ఓకే సో ఫైనల్గా నేనైతే ఇక్కడికి వచ్చేసాను. అండ్ ఇప్పుడు నాకు కావాల్సింది 2 ఐటమే. ఇక్కడ కూడా ఫైబర్ కావాలి అండ్ కట్టెలు కావాలి. అక్కడైతే జస్ట్ కట్టెలే ఉండే. అండ్ ఇక్కడ నాకు స్టోన్ కూడా కావాలి. ఈ స్టోన్ ఎందుకు అంటే మనకి వెపన్ మనం తయారు చేసుకోవాలంటే స్టోను కట్టెలు ఖచ్చితంగా ఈ 2 కావాలి. సో 500 టార్గెట్లో ఇంకొంచెం తక్కువ ఉన్నాయి. సో దాన్ని కూడా నేను ఈసారి ఖచ్చితంగా కంప్లీట్ చేయగలుగుతున్నాను. ఈ దాంట్లోనే కంప్లీట్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా చూద్దాం. ఇప్పుడు మీ మనసులో రావచ్చు ఏం చూద్దాం అనేసి. అరే ఐటమ్ దొరుకుతాయా లేదా అది చూడాలి కదరా. సో అదే చూద్దాం. సో ఇక్కడ నేను మళ్ళీ కట్టెలు అనేది కొయ్యడం స్టార్ట్ చేశాను. కొయ్యి అన్నట్టు. సో ఇక్కడ 500 కట్టెలు అయితే అంటే క్రియేట్ అయిపోయింది. అండ్ నాకు కావాల్సింది ఫైబర్. సో ఈ ఫైబర్ నాకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. కనిపించకపోతే మీరు గుడ్డోళ్ళు అని అర్థం, కానీ కనిపిస్తే మాత్రం కాదు అని అర్థం. సో నాకైతే దొరికేసింది ఒక ఫైబర్ దొరికింది. సో వేరే లొకేషన్కి అయితే నేను ఫటాఫట్ వచ్చేసాను. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఐటమ్స్ దొరుకుతాయేమో అనేసి ఆశపడి వచ్చాను. సో చూద్దాం గైస్ ఏం దొరుకుతుందో. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ రూమ్లో ఏం దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నాకు కావాల్సిన ఐటమ్ అది లేదు. ఇక్కడ కొన్ని ఐటమ్ ఉన్నాయి దాన్ని తీసుకుంటున్నాను. కానీ అంతలోపు ఎవడో ఒకడు వచ్చేసిండు. అండ్ వీడు ఏం చేసిండు నాకు అర్థం కాలేదు. కానీ అక్కడికి వెళ్ళంగానే చచ్చిపోయాను బ్లాస్ట్ అయ్యి. ఈ చెత్త నా కొడుకు నన్ను చంపేసిండు అండ్ నా లూట్ ఏరుకున్నాడు. అంటే నా దగ్గర ఉన్న ఐటమ్స్ని ఏరుకున్నాడు. అనిపించింది. మాంసం అనేది మొత్తం పోయింది. బట్ అలాంటి దాన్ని ఫీల్ అవ్వకుండా నేనైతే మనం తీసుకొచ్చిన కట్టెలు ఉంది కదా. సో ఆ కట్టెలను అయితే నేను ఒక దగ్గర పెట్టేశాను. అన్నిటినీ నా దగ్గర ఉన్న ఐటమ్ అన్నిటినైతే దీంట్లోకి టెలిపోర్ట్ చేసేసాను. ఎందుకంటే మన దగ్గర ఐటమ్ ఉంటే మనం మంచిగా కట్టలేం కాబట్టి దానిలో చేసేసిన అన్నట్టు. అండ్ మన దగ్గర కట్టెలు ఉన్నాయి కదా ఆ కట్టెలు నేను దీంట్లో పెట్టేశాను. ఎందుకంటే అంత కట్టెలు పెట్టడానికి మన దగ్గర ప్లేస్ లేదు కాబట్టి. సో ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనేసి. సో ఫైనల్గా ఇవన్నీ చేసిన తర్వాత నేనైతే బయటికి వెళ్ళి చూసాను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేసి. సో నేనైతే నాకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు అసలు ఎట్లా మొదలు పెట్టాలి అనేసి. ఈ ఇల్లుని ఇట్లా బదలు కొట్టేయాలా లేదంటే ఇట్లా క్రియేట్ చేయాలని నాకు థాట్ అనేది రావట్లేదు. వీడియో చూసినా కానీ అతను చాలా ఫటాఫట్ కట్టిండు. నాకు ఏం అర్థం కాలేదు. సో నేను నా తెలివితేటలతోటైతే నా ఇల్లుని నేను కట్టుకుంటాను. సో ఇది ఫస్ట్ అయితే ఈ మిషన్ని మనం బయట పెట్టాలి. ఎక్కడ పెడదాం అనేది మనం చూడాలి. సో నేనైతే బయటకి తీసుకెళ్తున్నాను. బయట పెట్టి మనం ఇల్లుని మొత్తం అంటే చక్కడ పక్కన వలగొడదాం. అండ్ దాని తర్వాత చూద్దాం. ఇక్కడ పెట్టేస్తాను లేదంటే ఇటువైపు ఎక్కడో అక్కడ పెట్టేస్తాను గైస్. ఎందుకంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. దీనికే ఇంత టైం అయితే మనకి ఇంకా వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ పెట్టేశాను. అండ్ దీన్ని నేను ఇక్కడే ఉండని తర్వాత క్రియేట్ చేసుకుందాం. సో ఇది దాని నుంచి కొన్ని కట్టెలు అయితే నేను తీసుకున్న తర్వాత మనం అనేది దీన్ని అయితే మళ్ళీ ఫస్ట్ అయితే పైన అన్ని తీసేద్దాం ఫటాఫట్. ఇక్కడ ఇటు నుంచి మొదలు పెడదాం. దీన్ని తీసేసిన తర్వాత నాకు థాట్ వచ్చింది మనం కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇంకేంది నేను ఫటాఫట్ ఇక్కడికి వచ్చేసిన. బట్ ఇంతకంటే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అటువైపు ఉన్న కొన్ని కట్టెలను అయితే తీసుకురావాలి. సో ఫటాఫట్ దాన్ని తీసుకొద్దాం. మన దగ్గర కట్టెలు లేవు, ఆ విషయం నేను మర్చిపోయాను. సో ఫటాఫట్ కట్టెలను అయితే తీసుకొచ్చేసాను. అండ్ తీసుకొచ్చి మనం పైకి అది వెళ్ళిపోయాను. అండ్ ఇటువైపు నేను కట్టబోతున్న ఇల్లు చాలా సూపర్గా ఉండబోతుంది. సో ఎండ్ వర్క్ చూడండి. సో ఇది ఇక్కడ రాదన్నట్టు మన ప్లేస్ ఇక్కడ దాకే ఉందన్నట్టు. సో ఫటాఫట్ నేను ఇట్లా అంటే గుర్చీలాగా కడతారు కదా లైక్ అట్లా కడదామని ప్రయత్నించాను. బట్ చాలా సక్సెస్ఫుల్ జరిగింది. చాలా బాగా వచ్చింది. ఇక్కడ 4 కొనల దిక్కైతే ఇట్లా పెట్టేశాను. అండ్ ఇది ఇటువైపు కవర్ చేసి పెట్టాలన్నట్టు. ఓకే ఫైనల్గా దీన్ని పెట్టేశాను. అండ్ దీన్ని అండ్ ఇక్కడ సో ఫైనల్గా ఇదైతే మనకి కవర్ అయిపోయింది. సో నేను జస్ట్ ఇప్పుడు పైన ఇట్లా పెడతారు కదా. సో పైన జస్ట్ ఈ ఫ్లోర్ని పెట్టేశాను అనుకో సరిపోతుంది. సో ఫైనల్గా
రాలేదేంది ఇది? ఓకే, ఒక్క నిమిషం వస్తుంది. నేను పైకి వెళ్ళాలి. అసలు ప్లేస్ ఉంటుందో అనేసి కిందికి వెళ్ళినా, బట్ లేదు. సో ఫైనల్గా దీన్ని కట్టేశాను అండ్ ఇది చాలా వావ్లా ఉంది. సో నేను ఇటువైపు ఈ గోడలను కట్టాను కదా, దీన్ని తీసేసిన తర్వాత మళ్ళీ రీక్రియేట్ చేసుకుందాం కావాలంటే. అండ్ దీన్ని నేను కవర్ చేయాలి అనుకుంటున్నాను, అటువైపు డోర్ పెడతాను అని నేను అనుకుంటున్నాను. నా ఇల్లు లాస్ట్ వరకు చూడండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి, ఓకేనా? సో ఇక్కడ నేను వీటిని వేసేస్తాను వాల్ని, అండ్ ఇక్కడ మనం డోర్ క్రియేట్ చేద్దాం ఇటువైపు. సో దీన్ని డిలీట్ చేసి ఇక్కడ డోర్ని పెట్టేద్దాం ఫటాఫట్, లేట్ చేయకుండా. అండ్ దీన్ని మనం అటువైపు పెడదాం. వాటర్ మిషన్ ఉంది కదా, దాన్ని మనం ఇక్కడ పెడదాం. ఎందుకు అంటే మనం అక్కడ జస్ట్ కిచెన్ సామాన్లు ఉంటాయి కదా, అవే పెట్టుకుందాం. సో అందుకోసమే దీన్ని నేను ఇటువైపు తీసుకురావాల్సింది. సో దీన్ని అయితే ఇటువైపు తీసుకొచ్చేసాను, బట్ దీనికి ప్లేస్ అనేది సరిపోవట్లేదు. సో ఇంకో వాల్ని అయితే నేను ఫ్లోర్ని అయితే తీసేసిన అన్నట్టు. సో ఫ్లోర్ని తీసి నేను దాన్ని ఇక్కడ పర్ఫెక్ట్గా పెట్టేశాను. అండ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మన కిచెన్ దానికి అగ్గి ఉంది కదా, సో దాన్ని కొంచెం బ్యాక్ సైడ్ జరుపుదామని అనుకుంటున్నాను నేను. సరైన పొజిషన్ దొరకక మొత్తం లాస్ట్కి చేసేసాను. అక్కడే బాగుంది నన్ను అడిగితే, ఇక్కడ దీన్ని పెట్టేశాను. అండ్ లెట్స్ సీ, బాగానే ఉంది అనిపిస్తుంది. అండ్ మనం ఇక్కడ డోర్ అనేది క్రియేట్ చేద్దాం. ఇంకొకటి క్రియేట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకొకటి రావట్లేదు, లాక్లో ఉంది. సో పర్లేదు, ఒకటి చాలు అనేసి నేనైతే ఇక్కడ ఫ్లోర్ వేద్దాం అనుకున్నాను, బట్ మళ్ళా వేస్ట్ అవుతుంది అనేసి వేయలేదు. ఇక్కడైతే డోర్ పెట్టేద్దాం ఇప్పుడు. ఓకే, ఎస్. సో ఈ డోర్ని నేను ఇక్కడ పెట్టేస్తాను, బికాజ్ మనం ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా డోర్ ఉంటేనే అందం ఉంటుంది. సో డోర్ అనేది పెట్టేశాను అన్నట్టు. అండ్ ఇటువైపు కిటికీ పెడదాం అనుకుంటున్నాను, బికాస్ కిటికీ చాలా బాగుంటుంది అనేసి కిటికీ పెట్టాను. అండ్ దీనిలో నుంచి ఎవరు వెళ్ళలేరు, యానిమల్స్ కూడా వెళ్ళలేరు. సో అందుకే ఇంతది పెట్టాను. కోతులు ఉంటే అది వేరే ముచ్చట, బట్ ఇక్కడ దీంట్లో మనకి కోతులు లేరు కదా, సో అందుకే లైట్ తీసుకున్నాను నేనైతే. అండ్ వీటన్నిటిని నేను తీయడానికి ప్రయత్నిస్తున్నాను, ఎందుకంటే ఈ వాల్ కట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అనిపించింది నాకు. బట్ పర్లేదు గైస్, కొందరితోటి ఒకసారి మిస్టేక్ అవుతుంది, నాతోటి కూడా అయింది. అండ్ ఇక్కడ నేను ఫార్మింగ్ది కూడా ఇక్కడే రీక్రియేట్ చేసేసాను. సో ఇక్కడ ఫార్మింగ్ ఉంది కదా, సో దీన్ని కూడా నేను కొన్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ పెట్టాను అన్నట్టు. చాలా బాగా వచ్చింది, అది వేరే ముచ్చట. సో ఇప్పుడే కొన్ని స్టార్ట్ చేశాను. మొక్కజొన్న ఉంటుంది కదా, సో దాన్ని అయితే నేను దీంట్లో ఒకసారి పెట్టాను. నిన్న లైవ్ మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో మా అన్నయ్య చెప్పాడు ఇలా ఫార్మింగ్ చేస్తారనేసి. సో మా అన్నయ్య చెప్తాడు కదా, సో దాంట్లో నుంచి నేను నేర్చుకుంటాను. బట్ మొత్తం మా అన్నయ్య చెప్పలేదు, కొంచెమే చెప్పిండు. సో ఫార్మింగ్ గురించి కొంచెం తెలిసింది. సో మరోసారి కూడా చేద్దాం, బట్ ఇప్పుడు మొక్కజొన్ననే దొరికింది మనకు ఐటమ్ అనేది. సో ఇంకో ఫార్మింగ్ని నేనైతే క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి లాక్ పడిపోయింది. సో పర్లేదు, ఉన్నదాన్నే సరిపెట్టుకుందాం అనేసి దీన్ని అయితే నేను ఇక్కడ పేస్ట్ చేసి పండిస్తాను అన్నట్టు. సో ఇక్కడ దీన్ని వేసేసిన. అండ్ ఇంకొకటి అనేది రాలేదు, నేను ఇంకొకటి క్రియేట్ చేయడానికి చూసిన, బట్ రాలేదు. సో ఇక్కడ నేను బార్డర్ లాగా కట్టేస్తాను, ఎందుకంటే ఇది సపరేట్ ఫార్మింగ్ది అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ ఫటాఫట్ వీటిని కట్టేసాను, కట్టెలు అయిపోయినాయి. సరేలే, మనం అక్కడ పెట్టాం కదా, అక్కడ నుంచి కట్టెలు తీసుకొద్దాం అనేసి నేనైతే అక్కడికి వెళ్ళాను. అండ్ ఫటాఫట్ మన కట్టెలను అయితే తీసుకున్నాను అన్నట్టు. మన దగ్గర 400 ఉన్నాయి, ఇంకా ఇప్పుడే ఒక 100 తీసుకున్నాం కాబట్టి ఓన్లీ 300 ఉన్నాయి. సో మళ్ళీ కట్టెలు కూడా పోవాలన్నట్టు మనము, ఎందుకంటే మనం ఉన్న ప్లేస్లో కట్టెలు అయితే అస్సలు లేవు. సో వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలన్నట్టు. సో ఇక్కడ ఫైనల్గా దీన్ని అయితే క్రియేట్ చేసేసాను. అండ్ ఇది కూడా చాలా వావ్ అన్నట్టుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఇక్కడ నైట్ అయిపోయింది. సో డే నైట్ కష్టపడితేనే కదా మనకి ఇది వచ్చేది. సో నేనైతే నాన్ స్టాప్గా వర్క్ని అయినా స్టార్ట్ చేసేసాను అన్నట్టు. అండ్ ఇటువైపు కిచెన్ది మొత్తం చాలా అట్లా అనిపించింది కాబట్టి ఇక్కడ వాల్ వేసేసిన దీనికి ఇంకొకటి. సో ఇది మనం ఇప్పుడు అవన్నీ రిమూవ్ చేయాలి కాబట్టి కట్టెలు కావాలి, దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. అండ్ అటు నుంచి నేను ఇల్లు కట్టడం అనేది స్టార్ట్ చేస్తాను ఇటు నుంచి. సో మనం ఫస్ట్ అయితే ఇవన్నీ వాల్స్ని అయితే తీసేయాలన్నట్టు, బట్ లోపల నుంచి తీసేద్దాం. పైనుంచి అవి కొన్ని తీసేసిన తర్వాత తీసేద్దాం, లేదంటే లోపల నుంచి తీసేద్దాం, ఇదే బెస్ట్ ఆప్షన్. సో దీన్ని అయితే నేను ఫటాఫట్ తీసేసిన మొదలు పెట్టాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ప్లీజ్ ఆన్ చేసుకోండి. ఓకే,
సో ఇక్కడ పాయిజన్ అయిపోయింది, నేను హెల్త్ వేసుకోలేదు, నా దగ్గర ఫుడ్ లేదు అనేసి ఫటాఫట్ తినేసిన తర్వాత మళ్ళీ వర్క్ని అయితే మొదలు పెట్టాను అన్నట్టు. అండ్ ఫైనల్గా దీన్ని మొత్తం కంప్లీట్ చేసేసాను. అండ్ ఇక్కడ మార్నింగ్ కూడా అయిపోయింది. సో డే నైట్ కష్టపడతాను నేనైతే. సో ఓకే, సో బిఫోర్ది చూసారు కదా హౌస్ ఎలా ఉందో, అండ్ ఆఫ్టర్ది చూడండి ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, దీన్ని అయితే చేసేసిన, దీన్ని ఓకే ఫైనల్గా అన్నిటినీ చేసేసిన. అండ్ ఇది మొత్తం క్లియర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మనం గ్రాజు అవన్నీ కూడా తీద్దాం నెమ్మదిగా. అంటే దీని మీదనే నేను బిల్డింగ్ లాగా క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో చూద్దాం ఎక్కడి దాకా నేను చేయగలను అని అనుకుంటున్నాను, తెలియదు నాకు. నా బెస్ట్ ప్రయత్నం నేనైతే చేస్తాను. సో లెట్స్ సీ గైస్. కొంచెం రూమ్ వచ్చినా చాలు నాకు. సో ఇది కట్టేసిన. ఇటువైపు నేను మనకేంటి దాని పేరు మెట్లు ఉంటాయి కదా, మెట్లు వేస్తాను అటువైపు. సో ఇది నేను ఇక్కడ దాకా రీక్రియేట్ చేసేసిన. అండ్ ఇటు నుంచి డోర్ పెట్టేద్దాం, ఒకటి కిటికీ. కిటికీ, ఎందుకంటే అటువైపు వెళ్ళేటప్పుడు మనకి ఈ రూమ్ కనిపిస్తుంది కదా, బాగుంటుంది అలా. సో ఇక్కడ కట్టెలు కూడా అయిపోయినాయి గైస్, 150 కట్టెలు ఉన్నాయి. ఇంకా మనం కట్టెలు తీసుకోవడానికి కూడా త్వరగా వెళ్ళాలి. సో ఇది ఇక్కడ దాకా కట్టేసిన. సో చాలు ఇది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కిటికీ పెట్టేసి ఇక్కడ వాల్ క్రియేట్ చేస్తాను. అండ్ ఇక్కడ డోర్ పెట్టేద్దామా, లేదు ఇటువైపు డోర్ పెట్టేద్దాం. ఓకే, సో ఇటువైపు కిటికీ అండ్ ఇటువైపు వాల్ అండ్ ఇటువైపు డోర్. ఓకే, ఫైనల్గా లోపలది అయితే క్రియేట్ చేసేసాను అన్నట్టు. సో ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈసారి మాత్రం చాలా బాగా కట్టబోతున్నాను నేనైతే బిల్డింగ్స్ లాగా. సో ఇక్కడ దాకా కట్టినాం కదా. సో ఇప్పుడు మనం పైన ఫ్లోర్ అనేది కట్టాలి. బట్ మనకి దానికోసం కావాల్సింది మెట్లుకి పైకి వెళ్ళాలి మనము. సో మన దగ్గర ఫైబర్ లేదు కదా, సో మనం దాన్ని తీసుకోవడానికి వెళ్ళాలి. ఆ దొంగన కొడుకు తీసుకున్నాడు. సో మనకి ఫైబర్ 20 కావాలి కాబట్టి మనమైతే తీసుకురావాలన్నట్టు. అండ్ బ్యాగ్స్లో చెక్ చేశాను, బ్యాగ్స్లో కూడా లేదు. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మళ్ళీ తీసుకురావాల్సి తప్పదు. సో ఫటాఫట్ లేట్ చేయకుండా నేనైతే వేరే లొకేషన్కి వచ్చేసాను. అండ్ ఇక్కడ నేను మనం ఫైబ్రిక్ని అండ్ దాని పేరేంది, ఓకే కట్టెలను కూడా కావాలి. సో ఫైబ్రిక్ కట్టెలు కావాలి మనకి. సో ఫటాఫట్ వితౌట్ టైం వేస్ట్ చేయకుండా నేనైతే కట్టెలు కట్ చేయడం మొదలుపెట్టాను. సో ఫైనల్గా ఇన్ని అయితే అచీవ్ చేసుకున్నాను. బట్ ఇంకొన్ని కావాలి. ఫస్ట్ వాటర్ తాగి తర్వాత ఫైబ్రిక్ లెంకడానికి నేనైతే ముందుకెళ్ళాను. నాకు కొంచెం దూరంలో ఫైబ్రిక్ కనిపిస్తుంది అని అనుకొని ముందుకెళ్తే ఉన్నాను. బట్ మనకి కావాల్సిన ఐటెం కూడా కొన్ని దొరికినాయి. ఆ ఐటమ్ని తీసుకొని ముందుకెళ్ళాను నేను. అండ్ ఇటువైపు మనకేమైనా ఉందా, లాస్ట్ టైం అయితే వాడు చాలా దారుణంగా నన్ను చంపేశాడు. వాడు ఏం చేశాడో తెలియదు కానీ వాడు చాలా ఓల్డ్ ప్లేయర్ అనుకుంటున్నాను నేను కూడా అలాంటి ఒక్కసారైనా వాడిని చంపుతా. సో మనకైతే ఇక్కడ స్టోన్ అనేది దొరికింది. సో దీన్ని కూడా తీసుకుందాం, ఎందుకంటే ఇది ఉపయోగపడుతుంది. అండ్ ముందు మనకి ఫైబ్రిక్ కనిపిస్తుంది, ఐ థింక్ అదే. సో ఫైబ్రిక్ని తీసుకున్నాను. అండ్ ఫటాఫట్ ముందుకు వెళ్దాం. నాకు ఇక్కడ చాలా ఫైబ్రిక్ కావాలి అండ్ కట్టెలు కూడా కావాలి. సో ఫటాఫట్ వితౌట్ టైం వేస్ట్ చేయకుండా నేనైతే చుట్టూ చూడంగా నాకు ఈ జాంబీ ఎక్కులు కనిపించిండు. వీనైతే మళ్ళీ వేసేసిన గైస్. నేను ఇక్కడ వరకు రాగానే నేను చాలా 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 టైర్డ్ అయిపోయాను. బట్ పర్లేదు. సో ఇక్కడ మనకి ఏం దొరుకుతుందో చూద్దాం. ఓకే, మనకి అనవసరమైన ఐటమ్స్ దొరికినాయి, బట్ నేనైతే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి నాకు ఎందుకో అనిపిస్తుంది. సో ముందుకు వెళ్ళంగానే చూస్తే ఇక్కడ ఇంకో ఐటమ్ ఉంది. సో దీన్ని తీసుకున్నాక చుట్టూ చూస్తే మనకి ఇంకో దగ్గర ఫైబ్రిక్ అనిపించింది. సో చాలా బాగా అనిపించింది, ఎందుకంటే లాస్ట్ టైం అయితే మనకు అసలు ఫైబ్రికే దొరకలేదు. బట్ ఈసారి మాత్రం చాలా దొరికినాయి, అది బెస్ట్ పని. సో ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను, దీన్ని తీసుకున్నాను, కట్టెలు కూడా తీసుకున్నాను. సో ఇటువైపు అయితే వెళ్ళను, ఎందుకంటే అటువైపు మనకి గుట్టెలుగుంటాడు, వానితో చచ్చిపోవడం కంటే మనం ఫైబ్రిక్ లెంకుకుంటూ చావడం బెటర్ అని నా ఉద్దేశం. సో ఇక్కడ ఇంకా ఫైబర్ దొరికింది, దాన్ని తీసుకున్నాను. అండ్ అటువైపు ఏం లేనట్టుంది. ఓకే, ఫైబ్రిక్ ఉంది. సో ఇక్కడ కట్టెలను కూడా కట్ చేశాను నేను. సో ఫైనల్గా ఇక్కడ దీన్ని కట్ చేయంగా మన దగ్గర స్పేస్ అనేది మిగలలేదు. సో సరేలే అనేసి దీన్ని లైట్ తీసుకొని ముందుకు వెళ్ళాను నేనైతే. అండ్ ఇప్పుడు మన ప్లేస్కి వెళ్ళిపోదాం. బట్ అందుకంటే ముందు ఇక్కడ ఏమేమి ఉన్నాయో దానిలో చూసి వెళ్ళిపోదాం. ఎట్లయినా వెళ్తున్నాం కదా అనేసి మొత్తం తీసుకొని వెళ్దాం అనేసి నా ప్లాన్, ఒక అభిప్రాయం. సో దీన్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఫైబ్రిక్ మళ్ళీ దొరికితే బెస్ట్, లేదంటే ఇంటికి రిటర్న్ అవుదాం. సరేలే, దొరికింది.
సో అటువైపు నుంచి మనం మన ఇంటికి టెలిపోర్ట్ అవ్వచ్చు. సో ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఏం లేదు. సో ఫటాఫట్ వెళ్ళిపోదాం. సో ఫైనల్గా మన ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు వితౌట్ టైం వేస్ట్ చేయకుండా నేనైతే నా ఇల్లుని కట్టబోతున్నాను. ఓకే, అయ్యా ఇదేమైంది? ఎస్, సో దీన్ని అయితే ఫటాఫట్ కట్టడం మొదలు పెట్టాను అన్నట్టు. అండ్ లాస్ట్కి ఎలా ఉంటుందో మీరే చూడండి. సో మన టెర్రస్ పైన కూడా నేనైతే ఒక రూమ్ అనేది క్రియేట్ చేశాను. అండ్ ఇటువైపు క్రియేట్ చేసేసాను. అండ్ ఇది చాలా అమేజింగ్గా ఉంది అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అంటే దీని చుట్టూరా చేసిన తర్వాత మనం అనేది ఇక్కడ రూమ్ అనేది మంచిగా క్రియేట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో దీని పక్కనే ఇట్లా పెడదాం. అండ్ మనకి చుట్టూ కొంచెం స్పేస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ దీన్ని తీసేసి దీన్ని పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనం పెట్టాలి డోర్ పెట్టాలి. అండ్ ఇక్కడ కొంచెం రాంగ్ అయింది. సో దీన్ని అయితే డిలీట్ చేసేసి మళ్ళీ స్ట్రేట్గా అయితే దీన్ని వాల్ని వేసేసి నేనైతే మళ్ళీ క్రియేట్ చేశాను. అండ్ లాస్ట్కి వస్తే చాలా బాగా వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి దీని మీద పెట్టేస్తే ఒక రూమ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది మెట్లు ఇంకా డోరు. బట్ దానికోసం మనకి మళ్ళీ కావాలి ఫైబర్. సో దానికోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఎందుకంటే ఈ వీడియోకి చాలా లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ వీడియోలో అయితే తీయలేను. సో చుట్టూ చూస్తే ఇలా ఉంది వ్యూ అనేది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా రాయండి, మర్చిపోకండి. సో ఫైనల్ లుక్ చూసేసేయండి. సో ఫైనల్ లుక్ ఇది అన్నట్టు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా బిల్డ్ చేసుకుందాం మన హౌస్ని. ప్రజెంట్ అయితే ఇంతే. సో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో త్వరగా కలుద్దాం. బాయ్ బాయ్, టాటా, నమస్తే, థ్యాంక్స్ ఫర్ కమింగ్, బాయ్.